ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసము చేసినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో సంబంధము, బంధము, అనుబంధము కలిగి ఉన్నప్పుడు, నీకు నీ దేవునికి మధ్యలో సంభాషిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు విషయాలను తెలియజేస్తాడు. అప్పుడే మనకు తగ్గింపైన, వినయమైన, విధేయతైన, భయమైన, భక్తైన, లోబడి జీవితమైన మనకు వస్తుంది. లేకపోతే అది ఎంత మాత్రము రాదు. ఆ దేవునితో సహవాసం మనల్ని పరలోక రాజ్యానికి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? పరలోక రాజ్యములకు సహవాసాన్ని కలుగజేస్తుంది. దేవునితో సహవాసం ఏం చేస్తుందంటే పరలోక అనుభవాన్ని తెలియజేస్తుంది. దేవునితో సహవాసం ప్రేమ దేవుని బిడ్డగా ఆ యొక్క ప్రార్థన అనుభవాన్ని నీకు తెలియజేస్తుంది. దేవునితో సహవాసం ప్రేమ దేవుడిగా పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చబడును కాక అని ప్రార్థన నీకు నేర్పిస్తుంది. దేవునితో సహవాసం పరలోకమందు ఎలాగైతే పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, మంచితనం అనేది ఉందో అది నీకు భూమి పైన నీకు నేర్పిస్తుంది. దేవునితో సహవాసం అనేది, దేవునితో సాంగత్యం అనేది, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ ఏదైతే ఉందో అది నీ లోకములో ఎలా జీవించాలో నీకు నేర్పిస్తుంది. ఆ నేర్పరితనం ఈరోజు నీకు కావాలి.